కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడితో వారి ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ప్రారంభించిన పోషణ్ అభియాన్ పథకాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గొప్పగా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆరోగ్యవంతమైన భారతావని కోసం 2018 మార్చి 8న ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోషణ్ అభియాన్ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2060 అంగన్వాడీ కేంద్రాలతో మొత్తం 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పనిచేస్తున్నాయి. దీని ద్వారా పిల్లలలో పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ బరువుతో జనన స్థాయిని తగ్గించడానికి పోషణ్ అభియాన్ పథకం ఉపయోగపడుతుంది. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోషకాహార లోపాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బిడ్డ, గర్భిణుల ఎత్తు, బరువులు, జబ్బ కొలత కొలవటం, పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి ప్రతి నెల గ్రోత్ మానిటరింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరుగుతున్న పోషణ్ పక్ష కార్యక్రమంలో పెద్ద ఎత్తున గర్భిణులు, చిన్నారులు, బాలింతలు పాల్గొంటున్నారు. వీరందరికీ ఆకుకూరలతో కూడిన పప్పు భోజనం, కోడిగుడ్డు, బాలామృతం వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా పోషకాహార లోప వ్యాధి నిరోధక టీకాలను అందిస్తున్నారు. పోషణ్ పక్షోత్సవాల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పోషకాహార విలువలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, సూపర్వైజర్ రమాదేవి తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు ఆకుకూరతో భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, కోడిగుడ్డును ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నామని అన్నారు. గర్భిణీ బాలింతలు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి మేము సర్వీసెస్ అందించడం జరుగుతుంది. గర్భిణీ బాలింతలకు ఆరోగ్యలక్ష్మి భోజనం కింద అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట 200 మిల్లీలీటర్లు పాలు మరియు ఒక ఎగ్గుతో వారికి సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుంది. అలాగే 6 నెలల నుంచి 10 సంవత్సరాల పిల్లలకి తీసేచ్చారు రేషన్ కింద 2.5 కేజీల బాలామృతం పాటు 15 రోజులకు ఒకసారి 8 గుడ్లు చొప్పున 2 సార్లు మనము టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా రోల్ ఏంటంటే గర్భిణీలు, బాలింతలు, గర్భిణీ అని తెలియగానే గర్భిణీ స్త్రీని రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి పోషకాహారం ఇస్తాము. అట్లే హెల్త్ పరంగా వాళ్ళకి ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు చేస్తాము. ప్రతిరోజు ఒక పూట సంపూర్ణ భోజనం అనేది అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు భోజనం చేయాలి. కాబట్టి ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనం చేసే విధంగా వాళ్ళని టీచర్స్ కి చెప్పి మేము ఫాలో అప్ చేస్తూ ఉంటాము. గర్భం దాల్చిన సమయం నుంచి తాము అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని సేవలు పొందుతున్నామని లబ్ధిదారులు కవిత, సుహానా తెలిపారు. తమకు అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య సూత్రాలు నేర్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తూ పోషకాహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. మా పాప అని ఇక్కడ 3.5 years 6 months నుంచి ఇక్కడ అంగన్వాడీకి వస్తుంది. మా పాప మంచిగా ఇక్కడ చూసుకుంటారు, ఫుడ్ మంచిగా పెడతారు. పాప ఇక్కడ కొంచెం వెయిట్ కూడా పెరిగింది. ఇక్కడికి వచ్చాక మా పాప చాలా వెయిట్ తక్కువ ఉండేది. చాలా చక్కటిగా ఫుడ్ తినిపిస్తారు, తినలేకపోయినా సరే మంచిగా ఆడిపిస్తారు. చక్కగా ఇంటికి తీసుకొని కూడా వెళ్తా ఉంటారు. మంచిగా ఇక్కడికి వచ్చాక ఆరోగ్యంగా మంచిగా హెల్దీగా ఉంటుంది. మొత్తానికి మారుమూల గిరిజన గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులను అమ్మలా చూసుకుంటున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహార లోపాలను, రక్తహీనతను అధిగమించేలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.